ఒక ఒక పిల్లోడు తాత మనవళ్ళు ఇద్దరు కూర్చొని ఉంటారన్నమాట. కూర్చొని ఉంటే తాత తాత నాకు కథ చెప్పవా అంటా ఉంటారన్నమాట. తాతకి కథ చెప్తా ఉన్నప్పుడు ఒక కథ చెప్తాడనమాట. ఒక ఋషుల కథ. ఆ కథలో ఏం చెప్తాడంటే ఒకసారి తాత ఒక కథ మొత్తం చెప్పేస్తాడు. ఆ కథ చెప్పిన తర్వాత తాత ఇంత పెద్ద వీరుడు ఎలా అయ్యాడు, ఇంత పెద్ద దెయ్యం టైప్‌లోకి ఎలా అయ్యాడు అంటే, ఒక అదృష్టవంతుడికి, ఒక దురదృష్టం ఒకే గ్రహణంలో కొన్ని గ్రహాలుంటాయి. ఆ గ్రహణంలో గాని పుడితే ఇలాగయ్యిద్ది. ఒకే గ్రహణంలో చనిపోతే గూడా ఇలాగయ్యిద్ది. ఒకడు దేవుడిని రాముడు అంటాం. ఒకటి దేవుడిని రావణాసుడు అంటాడు. అది 2 కంపారిజన్స్ ఎలా వస్తాయంటే, ఒకడు ఒక గ్రహంలో పుట్టాడు. వాడు ఆ రాక్షస గ్రహణంలో పడతాడు. ఒకడు ఈ టైంలో పుట్టాడు. ఆ టైంలో దేవుడు దేవునిలాగా పుడతాడు. ఆ గ్రహాలను బట్టి ఉండిద్దమ్మా అని చెప్పేసి అంటాడు. నువ్వనేది నీ ఐడెంటిటీ కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. అలాగా తాత అంటే సరే అప్పుడు అది ఒక క్యాంపస్‌లో తీసేస్తాం స్టోరీ. నెక్స్ట్ ఒక పోలీసోడు చాలా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే లోకలికి ఆ పిల్లోడిని అలా చెల్లికి పెళ్లి చేస్తా ఉంటాడనమాట. పెళ్లి చేస్తే అప్పుడు కొంచెం బాగా అట్రాక్టివ్‌గా ఉండి చేసుకొని అలాగా చేస్తా ఉండంగా కరెక్ట్‌గా తాళి కట్టే చీర మార్చుకునే టైంలో ఆ అమ్మాయి చనిపోయిద్ది. చనిపోంగానే ఏంటి అది అంతా ఎంక్వైరీ చేసి చూస్తే అసలు బ్లడ్ అది అప్పుడు చనిపోగానే ఈ తర్వాత అంత కార్యక్రమంగానే ఎలా చనిపోయింది అసలు ఏంటి లవర్లు ఉన్నారా లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేకపోతే ఏమైనా గొడవలు ఉన్నాయని చెప్పేసి ఎంకరేజ్ చేస్తా ఉంటాడు మా వాళ్ళ అన్నయ్య. అసలు ఏం లేదు అంతా మామూలుగానే ఉండిద్ది. తర్వాత సేమ్ అలాగా కొంచెం వెళ్తా ఉంటుంటే ఒక ఫేమస్ లాయర్ అయిన ఒక ఇతను ఇంటర్వ్యూలో ఉండంగా ఆ అబ్బాయి 2 డేస్ తర్వాత చనిపోతాడు. అది ఏంటా చెప్పి మళ్ళీ కోసం మళ్ళీ మళ్ళీ సీఏ ఈ అబ్బాయి అయితే మళ్ళీ ఎంక్వైరీ చేసి వెళ్తా ఉంటాడు. అక్కడ కూడా చిన్న లీడ్ కూడా దొరకదు ఆ అబ్బాయికి. ఏంటి ఏం లీడ్ దొరకలేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసేసి మళ్ళీ చూస్తా కొంచెం వాళ్ళ చెల్లిది మళ్ళీ ఎతుకుతా ఉంటాడు. ఇటు ఇది కూడా ఎతుకుతా ఉంటాడు. 2 కేసులు 2 ఎతుకుతా ఉంటాడు. ఈ చెల్లిది పర్సనల్‌గా తీసుకుంటాడు. ఇది డ్యూటీ పరంగా చేస్తూ ఉంటాడనమాట. అండ్ జరుగుతూ ఉండంగానే మళ్ళీ ఒక సేమ్ ఒక అవ్వంగానే ఒక లెక్చరర్ ఉంటాడనమాట. ఆ లెక్చరర్ చనిపోతాడు. ఆ లెక్చరర్ చనిపోగానే అసలు మళ్ళీ చూసి ఆ లెక్చరర్ దగ్గర ఒక లాకెట్ దొరికిద్ది చనిపోయిన దగ్గర. ఏంది అది లాకెట్ అని చెప్పేసేసేసి చూస్తే వాడికి అక్కడ గుర్తొచ్చిద్ది. ఇది వాడి లాకెట్ అది. ఆ పోలీసు వాళ్ళ లాకెట్. అది ఏంటి వాడు గుర్తుకొచ్చింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్‌కి ఇస్తాడనమాట ఆ లాకెట్. ఇలాగ చిన్న చిన్న గొడవల్లో ఒకసారి నలుగురు మీదకొస్తే వీడొచ్చి కాపాడితే అందుకని ఆ లాకెట్ వాడికి ఇస్తాడు. ఒక 2 ఇయర్స్ దాకా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌లా తిరుగుతారు. తర్వాత మళ్ళీ వేరే కాలేజీలకి వేరే వాళ్ళలాగా అయిపోతారనమాట. అయిపోగానే అప్పుడు వీడని అర్థమైపోద్ది. చంపినోడు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి. అప్పుడు ఆడ ఫ్రెండ్ దగ్గర ఎంక్వైరీ కోసం వెళ్తే అప్పుడు వాడి స్టోరీ తెలిసిద్దన్నమాట. ఆడ అనాథోడు. అనాథ పిల్లోడైతే 10th క్లాస్ తర్వాత నుండి కొంచెం కొంచెం మామూలుగా స్కాలర్‌షిప్ మీద చేస్తా ఉండగా ఒక అమ్మాయి వచ్చి లవ్ చేసిద్దన్నమాట. ఇంటర్ కాలేజీ టైంలో. అది కొంచెం 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 అంటే వాడంటే ఎవరిని లవ్ చేయడు. ఎవరిని ఇష్టపడ్డు. ఎందుకంటే ఎవరైనా ఇష్టపడినా కూడా వెళ్ళిపోతాడని వాడి భయం. అందుకని ఎవరిని లవ్ చేయడు. కానీ ఆ అమ్మాయి వచ్చి లవ్ చేసి బాస్కెట్ బాల్ ప్లేయర్ అయ్యేలకు మంచి అందంగా ఉండే లోకలికి వాడిని ఇష్టపడిద్ది మాట ఆ అమ్మాయి. అలా 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 కొంచెం కొంచెం అంతే ఒక 20 10 ఇయర్స్ ఒక 7 ఇయర్స్ దాకా లవ్ చేసుకుంటారు. ఒక రోజు వచ్చి మా డాడీతో మాట్లాడమంటే వెళ్ళి మాట్లాడతాకి వెళ్తారనమాట. వెళ్తే నువ్వేం చేస్తున్నావు అంటే అమ్మ నాన్న లేరండి చనిపోయారు. అది ఇది అని చెప్పేసి అంటే నువ్వు అనాథవా అంటే చెప్తానమాట. మీ పిల్లని బాగా చూసుకుంటాను. నేను అనాథగా అబ్బాయికి ఇవ్వను బాబు. ఎందుకంటే మా రిలేటివ్స్కి మేము చెప్పుకోవాలి. నేను ఇవ్వను నీకు. మాకు ఏంటో ఒక ఒక స్టేటస్ కావాలి. ఒక రేంజ్ కావాలి. ఫ్యామిలీ అయినా ఉండాలి కదా! ఏమీ లేకుండా నేను ఎవరికి కావాలి. రేపొద్దున కొడతావు నీ అమ్మాయిని ఎవరిని అడగాలి నిన్ను? ఎవరిని అడగలేం కదా! కాబట్టి నాకు తెలీదు నేనివ్వను అని చెప్పేసి అంటాడనమాట. అనంగానే ఎళ్లి అమ్మాయి వచ్చిద్దన్నమాట. ఏంటి చేసుకుంటావా లేదంటే, మా నాన్నోళ్ళు చచ్చిపోతానంటున్నారు. వాళ్ళ కొంచెం గొడవ అయిద్దన్నమాట. నువ్వు గాని వాడికేమో పెళ్లి చేసుకొని నేను చచ్చిపోతాను వాళ్ళ అమ్మ నాన్న అంటాడు. నువ్వు చస్తే చావని కొంచెం ముందుకెళ్ళిద్ది అమ్మాయి. ఆళ్ళ నాన్న తలుపేసుకుంటాడు. ఏసుకోగానే మళ్ళీ దబ దబ అని కొట్టి వెనక్కి తీసుకొస్తాడనమాట. మళ్ళీ ఈడి దగ్గరకొస్తాయి. నేను మా నాన్న చనిపోదాం అనుకుంటున్నాడు. నేను నా వల్ల కాదు. అదేంటి తర్వాత నిన్నేగా నేను చూసుకోవాల్సింది. అనంటే మా నాన్న ముందు నన్ను చూసుకున్నాడు గదా! మా నాన్న లేకపోతే నేను లేను గదా!
కాబట్టి ఆళ్ళ మాటే ముందు నన్నెందుకు లవ్ చేసావు అలాగప్పుడంటే, నాకు తెలీదు అది ఇది అని చెప్పేసి ఇంకెళ్ళిపోద్దనమాట. ఆడెళ్ళిపోంగా ఆ అమ్మాయి పెళ్లయిపోయిద్ది. ఆ ఫ్రస్ట్రేషన్‌లో వాడికి ఏం చేయాలో తెలియదు. మొత్తం మందు కొడతాడు, ఏదో ఒకటి చేస్తాడు మొత్తం అంతా. మొత్తం దానికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ పగలగొట్టేస్తాడు. మొత్తం ఏవి ఉండకుండా అంతా పిచ్చోలా తిరుగుతా ఉంటాడనమాట. అలా అలా చేస్తా ఉండంగానే దానికి పెళ్లవుతున్న టైం కల్లా ఆ అమ్మాయిని చంపేస్తాడు. చంపేయంగానే ఇది ఇలాగే జరుగుతుంది. వాడు అలా తిరుగుతా ఉంటాడు. ఆ అమ్మాయి జ్ఞాపకం వచ్చింది. ఏది జ్ఞాపకం వచ్చింది దాన్ని నాశనం చేస్తా ఉంటాడు. ఫస్టు ఫస్ట్ ఒక క్యాబ్ టైప్ ఒక హోటల్ ఉండిద్దన్నమాట. ఆ హోటల్‌లో టీ తాగుతా ఉంటాడు. అది నాశనం చేసేస్తాడు మొత్తం అది గుర్తుకు రాంగానే. తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్‌కెళ్తే ఈ అమ్మాయను ఆ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్. దాని పెళ్లి జరుగుతుండగానే పోలీసు వాళ్ళ చెల్లెల్ని చంపేస్తాడన్నమాట. అలాగే మూడు మర్డర్‌లు చేస్తాడు. ఇది జరిగి తెలుసుకున్న పోలీసోడు ఈడిని ఎక్కడైనా కనిపెడదాం అని చెప్పేసేసి ఎళ్లి కనిపెడతాడు. అది ఒక టైంలో ఇద్దరు కొట్టుకుంటూ ఉండంగానే 11 అన్న టైం కల్లా వాడిని కరెక్ట్‌గా షూట్ చేస్తాడు. ఆ గ్రహణం చూసి చంపేలోకడికి వాడు మామూలు ప్రేతాత్మ శక్తిమంతుడు ఉంటది. భయంకరమైన శక్తి అవుతాడు. వాడిని చంపే ఆయుధం కూడా ఉండదు. అంత శక్తివంతుడు అవుతాడనమాట. ప్రేతాత్మ అవుతాడు. ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పేసేసేసి ప్రెస్ రిపోర్ట్‌కి ఇస్తాడనమాట. ఇచ్చేయంగానే వాడు బయటికి రాంగానే గల్ 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 శబ్దాలొస్తాయి. వాడు రాంగానే ఇంట్లో నుండి ఒక వాడి ఆత్మ కనపడిద్ది. వాళ్ళని చంపడానికి మీదకెళ్ళిపోయిద్దన్నమాట. అండ్ జస్ట్ చిన్న దాంట్లో తప్పించుకొని పోలీసోడు తప్పించుకుంటాడనమాట. ఈడేంటి ఇలా కనపడ్డాడేంటా అని చెప్పేసి వాడికి భయమేసిద్ది. కొన్ని వాళ్ళకి వాళ్ళ లవరు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారనమాట. ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాడు.